అది కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం గ్రామం ఏకలవ్య హాస్టల్ వద్ద గత 3 రోజుల కాంచెలి మొత్తం ఆదివాసీ హక్కుల పోరాట సమితి కావచ్చు, తుడుందెబ్బ అట్ని మరియు సంక్షేమ పరిషత్ కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, మరి 9 తెగల చైర్మన్ గారు, మరి ఏడీ గారు, సుంచు రామకృష్ణ గారు అందరినీ సమన్వయం చేసేసి మరి ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద ఇది ప్రపంచానికి మొత్తం తెలవాలా. ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఆదివాసీల మీద, ఆదివాసీ టీచర్ల మీద జరుగుతుంది కాబట్టి దాన్ని ఖండిస్తూ న్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం అనేది జరిగింది. మరి దీనికోసం మరి మేము 3 రోజుల కాంచెలి మరి దోమలు కావచ్చు, వర్షాన్ని కావచ్చు లెక్క చేయకోకుండా ఈ పిల్లలు మొత్తం మంచి చదువుకోవాలా, డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, లాయర్లు కావాలా, ఐఏఎస్లు కావాలా, ఐపీఎస్లు కావాలని మేము కోరుకుంటూ మరి ఈ ప్రాంతంలో మొత్తం కూడా చదువు కోసం విద్యా అభివృద్ధి అయితే మొత్తం అన్ని రకాలుగా మొత్తం కూడా ఆదివాసీ పిల్లలు మొత్తం కూడా బాగుపడతారనే ఉద్దేశంతో మరి ఇక్కడ మా యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో మొత్తం మా పట్టా భూములు ఇవ్వటం జరిగింది. ఆ పట్టా భూములు దారులకి మొత్తం కూడా గుండు సున్నా పెట్టి ఇంతవరకు దాంట్లో ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. అట్లనే 75% మా పిల్లలు మొత్తం చదువుకోవాలి, 75% మొత్తం రిక్రూట్మెంట్ ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఒకటి మొత్తం కూడా కొంతమంది లంబాడి సామాజిక వర్గం చెందిన ఒక 4 టీచర్లు మొత్తం అవుట్సోర్సింగ్ వారు తీజ్ పండుగ మొత్తం కూడా హాస్టల్ జరుపుకొని దీన్ని పెద్ద వివాదం చేసిండ్రు. ఇది మా సంస్కృతి సంప్రదాయానికి బాగా విరుద్ధమని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి మరి ఆదిలాబాద్ కాంచెలు మొదలేసుకుంటే అసురాపేట వరకు మేము కొట్లాడుకుంటూ వస్తున్నాం. అలాంటి సమయంలో మొత్తం కూడా పుండుకి కారం జల్లిన విధంగా మరి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు ఒక తండ లేక ఒక ఇల్లు లేక చేసుకుంటారు. వాళ్ళని వెంటనే డిస్మిస్ చేయాలా, ఇక్కడ నుంచి పంపించాలా. ఇక్కడ కంప్లీట్గా మొత్తం కూడా ఆదివాసీ సంబంధించింది మొత్తం సంస్కృతి సంప్రదాయాలు, ఆ టీచర్లు పిల్లలు మొత్తం కూడా సంఖ్య పెరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ రకంగా మేము రోడ్డు మీదకి వచ్చేసి మా పెళ్ళం పిల్లలను వదిలిపెట్టి కూడా మరి మేము ఇక్కడ చేస్తున్నప్పుడు ఈ జిల్లా కలెక్టర్ నిద్రపోతుంటా, ఐటీడీపీఓ నిద్రపోతుంటా, ఏజెన్సీ అలవెన్సులు చూసుకుంటూ ఏసీ రూమ్లలో ఉంటాం కాదు. ఈ గుండాల్లో మొత్తం ముత్తాపురం ఈ యొక్క రెసిడెన్సీ స్కూల్ ఎక్కడ మ్యాప్లు చూడటం కాదు, వచ్చి చూడాలా. మరి ప్రతి వారం మొత్తం కూడా విజిట్ చేయాలా అని ప్రభుత్వం పక్క చెబుతుంది కదా. మరి ముఖ్యమంత్రి గారి కింద మొత్తం కూడా విద్యా సంస్థ సంబంధించిన శాఖ పెట్టుకున్నారు. మరి ఎమ్మెల్యేలు తినాలా, ఎంపీలు తినాలా, ప్రభుత్వ అధికారులు తినాలా అని అంటుండ్రు కదా. ఎన్ని మరి ఇంతవరకు మొత్తం కూడా చేసిండ్రు. దాని మీద మొత్తం కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలా. ఈ ఎమ్మెల్యే గారికి సోయి సొంపు ఉంటే ఆదివాసీ బిడ్డవు కదా, ఆదివాసీ ఓట్లతోని ఆదివాసీ రిజర్వేషన్తో మొత్తం కూడా గెలిచినావు కదా, ఎందుకు ఇంతవరకు మొత్తం కూడా ఇక్కడికి రాలేదు, ఎందుకు ఇంతవరకు ఖండన చేయలేదు, ఎందుకు మొత్తం ఐటీడీ పీఓతో మాట్లాడేది, ఎందుకు మొత్తం కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడదు అంటే ఓట్లప్పుడు ఆదివాసీలు నీకు గుర్తొస్తారు. కానీ ఇలాంటి సమస్యలప్పుడు మొత్తం కూడా ఈ సామాజిక అన్యాయం జరుగుతున్నప్పుడు మరి పాయం వెంకటేశ్వర గారికి ఎందుకు గుర్తురాట్లేదు. నేనే స్వయంగా ఫోన్ చేస్తే ఇదిగో అదిగో నేను మాట్లాడుతున్నాడు, వస్తాడు. ఎక్కడ ఫ్లెక్సీ పెట్టుకోవాలా మాయమైన ఎమ్మెల్యే అని ఏ రకంగా. అట్లనే మిగతా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. కనకయ్య గారు కావచ్చు, లేకపోతే తెల్ల వెంకట్రావు గారు కావచ్చు, లేకపోతే జార ఆదినారాయణ గారు కావచ్చు. మరి ఇట్లాంటి మొత్తం కూడా అన్యాయాలు జరుగుతుంటే ఈ 4 ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మరి సీట్లతో మొత్తం గెలిచి ఈరోజు మొత్తం కూడా మేము పనులు పోగొట్టుకొని ఇక్కడ ఉండాలా. అలాగే వర్గాలు ఇక్కడ అన్యాయం జరిగితే ఎమ్మటే ఫోన్లలో అయిపోద్ది. మరి ఆదివాసుల పరంగా మరి మేమెందుకు రోడ్డు మీద కూర్చోవాలా? మరి కూర్చున్నా కానీ వచ్చి మీ బాధ ఏంటి? మరి మీ ప్రాంతంలో మొత్తం కూడా రకరకాలుగా మొత్తం కూడా సమస్యలు రాకుండా ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఆ డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు. కానీ కనీసం రోడ్డు మీద వచ్చి ఈ రకంగా నిరసన తెలుపుతుంటే వీళ్ళ దృష్టి మొత్తం కూడా ఈ 4 ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ 3 మినిస్టర్లు కావచ్చు, ఎక్కడుందంటే గోదావరి ఉస్కిరాంపులలో మొత్తం కూడా దోసకపోవటలు ఉన్నది. అటనే భూములు మొత్తం ఎలా దోసకపోవాలనే ఉన్నది. బీటీపీఎస్ మీద ఉన్నది, సింగరేణి మీద ఉన్నది, బీపీఎల్ మీద ఉన్నది, కేటీపీఎస్ మీద ఉన్నది. ఈ రకంగా దోసకపోతుంటారు కోట్లాది రూపాయలు. మరి మాకు సిఎస్ఆర్ ఫండ్తో మొత్తం మా గ్రామాలలో కనీసం ఒక డెవలప్మెంట్ లేదు, తర్వాత ఏం లేదు. పందికొక్కులాగా తినుకుంటూ ఈరోజు మనం రోడ్డు మీద కూర్చున్నా కానీ కనీసం సోయి సొంపు లేని మొత్తం కూడా ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ మినిస్టర్లు కావచ్చు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొత్తం కూడా బుద్ధి చెప్తాం. ఆదివాసితో పెట్టుకుంటే, ఆదివాసీ పోరాటంతో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు ఓడిపోయిన తప్ప మరి ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నప్పుడు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఆ అధికారులతో మాట్లాడి ఈ యొక్క సమస్యని వెంటనే 24 గంటల్లో పరిష్కరించకపోతే ఈ ఉద్యమం తీవ్రతరమైంది. రేపు మరి అమరణ దీక్ష మా సుంచు రామకృష్ణ గారు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దీక్షకి కావచ్చు, మనిషికి కావచ్చు, ఏమి జరిగినా కానీ ఈ 3 మంత్రులు తర్వాత ఈ 4 ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలా, ఖచ్చితంగా వహించాలా. మరి మీ ఇండ్లను ముట్టడిస్తాం, మీ సంగతి ఎందుకు చూస్తాం.